బలలో చెయ్యి బైబిల్ తాకచ్చా నీ శ్రాద్ధమే కాదు ఋతుస్రావానికి దీనికి ఇంకేంట్రా బాబు నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే నీ రాజు ఈ యుగముల నేలే రాజు ఈ ప్రపంచంలో నేలే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు పురుషులు అక్కర్లేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుందా మీకు? హౌ బ్లిస్ఫుల్ యు ఆర్, హౌ బ్లెస్డ్ యు ఆర్. ఇది మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది. జుగుప్స ఏంటి? మా అమ్మ తరపున నేను అలాగే వచ్చాను. మీకు అర్థమవుతుందా? అది పరిశుద్ధమైనటువంటి. నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగారు, ఏం దేవుడురా మీ దేవుడు ఇలాగే అండి, దేవుడురా మీ దేవుడు ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు, సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు. మా దేవుడు ఎంత గొప్ప అచ్చం అలాగే వచ్చాడు, అచ్చం ఇలాగే వచ్చాడు. ఏమో సుస్సు పోసుకుంటారా? అక్కడి నుంచి వచ్చారు నువ్వు కూడా. వాడికి నీకు బ్లాక్ అయింది. ఈడేంటిగా మాట్లాడుతున్నాడు. అవునరా నా దేవుడు అచ్చం అలాగే ఉండాలనుకున్నాడు, అచ్చం అలాగే పుట్టాలనుకున్నాడు, అచ్చం అలాగే బతకాలనుకున్నాడు. కాకపోతే తేడా ఏంటో తెలుసా? నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను, ఆయన ఈ లోక మర్యాదను జయించాడు. దట్ ఈస్ యువర్ కింగ్. ఈ రాజు కథే వేరు. ఎంతని చెప్పాలి, రోజు చెప్తూనే ఉంటే సమయం తెలియదు. అంత గొప్ప రాజు.